కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ని మొత్తం ఒకేసారి సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఎట్ ఏ టైం ఇట్ విల్ కన్వర్ట్ the whole program into system understandable language, means మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కంపైలర్ ఒకేసారి అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ని ఒకేసారి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. కంపైలర్ మనం ఇచ్చిన హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న కోడ్ ని తీసుకుంటుంది, ఈ కోడ్ ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి ఎట్ ఏ టైం కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా యాజ్ ఎ ఫ్రెషర్ ఇఫ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూ, వాళ్ళు అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటారు. కంపైలర్ ఏం చేస్తుందంటే అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి, మీన్స్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి. బట్ ఇంటర్ప్రిటర్ వర్క్ కూడా అది కూడా ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. బట్ అది ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది, లైన్ బై లైన్. అందుకనే ఇంటర్వ్యూలో 2 క్వశ్చన్స్ అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో వర్క్ అనేది సేమ్, బోత్ ఆర్ ద ట్రాన్స్లేటర్స్. అవి ఏం చేస్తాయి, హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాయి. బట్ ద డిఫరెన్స్ ఈజ్ కంపైలర్ ఎట్ ఏ టైం మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కన్వర్ట్ చేస్తుంది, బట్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది. అందుకనే కంపైలర్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ఇంటర్ప్రిటర్ అనేది స్లోగా వర్క్ అవుతుంది. వై ఇంటర్ప్రిటర్ ఈ స్లో మీన్స్ ఇట్ విల్ కన్వర్ట్ లైన్ బై లైన్ కోడ్ ఇన్ టు ద బైనరీ లెవెల్ లాంగ్వేజ్, బట్ కంపైలర్ ఇట్ విల్ కన్వర్ట్ కంప్లీట్ ప్రోగ్రామ్ ఇన్ టు ద బైనరీ కోడ్. ఓకే, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు అంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎప్పుడు రన్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే మీకు అవుట్పుట్ వస్తుంది. మీరు ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకుని మీకు అవుట్పుట్ వస్తుంది. అంటిల్ అన్లెస్ ఆ ప్రోగ్రామ్ కన్వర్ట్ కాలేదు అనుకోండి, యూ షుడ్ నాట్ గెట్ ఎనీ అవుట్పుట్. ఓకే, సో ఇది జరగాలి అంటే మధ్యలో వర్క్ అయ్యే ప్రోగ్రామ్స్ 2 ఉన్నాయి. ఎయిదర్ ఉంటే ఒక ప్రోగ్రాంలో కంపైలర్ ఉంటుంది, లేకపోతే ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, ఉంటే కంపైలర్ ఉంటుంది, లేకపోతే ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఓకే, సో జావాలో మనం యూజ్ చేసే జావాలో ఏంటంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అని ఒకటి ఉంటుంది, జిట్ అని ఒకటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, JIT, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన జావా ఈ ఇన్స్ట్రక్షన్ని హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. JIT గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ మీడియం బిట్వీన్ కంప్యూటర్ అండ్ the human, which the person or who is the person running the application. కంప్యూటర్ అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఆ ఇన్స్ట్రక్షన్ని కంపైలరో లేకపోతే ఇంటర్ప్రిటర్ అనే ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ టెక్నిక్స్, బేస్డ్ ఆన్ ద కన్వర్షన్స్, లాంగ్వేజెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, లైక్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వీటిల్లో మనం యూజ్ చేసే జావా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 things, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్, డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకే, ఈ క్లాస్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇక్కడ నుంచి వితౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ మిమ్మల్ని అడిగేది అదే యాజ్ ఎ ఫ్రెషర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రోగ్రామ్‌లో అవుట్‌పుట్ రావాలి. లేకపోతే మీరు సిస్టమ్‌కి ఏదైనా ఇన్‌పుట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిచ్చిన ప్రోగ్రామ్ కన్వర్ట్ అవ్వాలి. ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటు ద మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే మధ్యలో ఏదైనా ఒక ట్రాన్స్‌లేటర్ ఉండాలి. డైరెక్ట్‌గా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ మనం రాయలేం. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఎలా ఉంటుంది అంటే బైనరీ కోడ్‌లో ఉంటుంది. జీరోస్ అండ్ వన్స్‌గా ఉంటుంది. అంటే మనం ఇచ్చిన లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ అయ్యి దెన్ మెషిన్ ఇన్‌పుట్‌గా ఎళ్తుంది. కన్వర్ట్ చేయడానికి మధ్యలో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఎనీ క్వెరీస్ రిగార్డింగ్ దిస్? ఓకే. కృష్ణ నువ్వు శాప్‌కి వెళ్తున్నావు కదా! మీరు ఎవరైనా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లాసెస్‌కి వెళ్ళారా? SAP it is a application, right? SAP it is a application. సింప్లీ ఇట్ ఈస్ ఏ అప్లికేషన్. ఆ అప్లికేషన్‌లో మీరు జస్ట్ లాజిక్ రాస్తుంటారు అంతే కదా! మీరు మీ రోల్ ఏముంటుంది? ఏవి లెడ్జర్ ఎంట్రీసేనా మీరు చేసేది? హ్మ్. ఓకే. జీల్ అకౌంట్స్‌లో ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తావా? కాస్ట్ సెంటర్ ఇవన్నీ? అదే అది. నీకు నార్మల్‌గా కాస్ట్ సెంటర్ నువ్వు క్రియేట్ చేస్తావా? కాస్ట్ సెంటర్‌కి యూజ్ చేసుకొని జీఎల్ అకౌంట్ అసైన్ చేస్తావా? కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసి తర్వాత దానిలో కాస్ట్ సెంటర్‌లో ఒక సబ్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి ఒక జీఎల్ అకౌంట్ అసైన్ చేస్తావా? ఓకే. సో, మీరు అది చేయాలన్నా సరే, సాప్ అనేది ఒక అప్లికేషన్ అనుకుందాం. డైరెక్ట్‌గా ఆ అప్లికేషన్ కంప్యూటర్‌కి అర్థమవుతుందా? మెషిన్‌కి అర్థమవుతుందా? అర్థం కాదు. బట్ దానిలో కూడా కొన్ని ట్రాన్స్‌లేటర్స్ ఉంటాయి. ట్రాన్స్‌లేటర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంతే కదా! దేర్ షుడ్ బి ఎ ట్రాన్స్‌లేటర్. ఇప్పుడు నీకు ఈ వర్డ్స్ అన్నీ వస్తుంటాయా మీ అప్లికేషన్ అంటే ఇప్పుడు నువ్వు యూజ్ చేసే దానిలో అంటే నువ్వు కాన్ఫిగర్ చేస్తావు అంతే కదా! జనరల్ ఎడ్జిట్ సెటప్ ఇవన్నీ చేస్తావు కదా! జనరల్ ఎడ్జిట్ సెటప్, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ చేస్తావు కదా! మరి ఇప్పుడు జోనల్ ఎంట్రీ చేసావనుకో, జోనల్ ఎంట్రీ క్రియేషన్ నువ్వు చేస్తావా? లేకపోతే జస్ట్ ఓన్లీ జీఎల్ అకౌంట్స్ వరకు క్రియేట్ చేసి వదిలేసేస్తావా? ఒక్కో డిపార్ట్‌మెంట్‌కి ఒక్కోటి. క్రియేట్ చేస్తావంటే. ఇప్పుడు నీకు ఈ కాన్ఫిగరేషన్ ఎవడు చేస్తాడు? ఒక పోస్టింగ్ చేస్తున్నావనుకో, ఒక ఇన్‌పుట్ ఇస్తున్నావు నువ్వు. అంటే ఒక కస్టమర్‌కి సపోజ్ ఒక కస్టమర్ ఉన్నాడు. ప్రతి కస్టమర్‌కి ఒక జీఎల్ కోడ్ ఉంటది కదా! లేకపోతే కస్టమర్‌కు ఎనిక్యూగా ఒక జీఎల్ కోడ్ ఉంటది కదా! వాడి డిపార్ట్‌మెంట్ బేస్. ఒక జీఎల్ అకౌంట్ ఉంటది కదా! జీఎల్ అకౌంట్ ఉంటది. లాస్ట్‌లో కాస్ట్ సెంటర్ కోడ్ యూజ్ చేసుకొని, దాన్ని యూజ్ చేసుకొని ఒక జీఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, ఇప్పుడు వాడికి ఒక ఇన్వాయిస్ జనరేట్ చేయాలనుకో. నార్మల్‌గా మీ అప్లికేషన్ అలాగే ఉంటుంది కదా! సాప్ అప్లికేషన్. ఫికోలో మెయిన్. వాడికి ఒక ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే ఆటోమేటిక్‌గా వాడి అకౌంట్ డెబిటో, క్రెడిటో చేయాలి కదా! డెబిట్ జరిగినప్పుడు నీకు ఆటోమేటిక్‌గా ఏం జరగాలి? అపోజిట్ పోస్టింగ్ జరగాలి కదా! ఒకడిని డెబిట్ చేస్తున్నావంటే ఇంకొకడిని క్రెడిట్ చేయాలి కదా! ఈ ఆపరేషన్ బ్యాక్‌గ్రౌండ్ సిస్టమ్ తీసుకుంటుంది. అంతేనా? హ్మ్. హ్మ్. అదే అర్థమైంది. ఈ కాన్ఫిగరేషన్ కూడా నువ్వు చేస్తావు అంటున్నా. ఇప్పుడు నువ్వు కస్టమర్ వరకు ఓకే. నెక్స్ట్ ఏ అకౌంట్‌కి పోస్ట్ అవ్వాలి? కస్టమరు ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేసాడు. ఆ పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ చేస్తావా? లేకపోతే ఈ కాన్ఫిగరేషన్ కూడా చేస్తావా? ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి ఒక పర్చేజ్ అకౌంట్ ఉంటది కదా! వై ఐ యామ్ ఆస్కింగ్ మీన్స్ ఐ యామ్ యూజింగ్ దిస్ అప్లికేషన్. మీ సాప్ అప్లికేషన్ ఉంది చూసారా? మీ సాప్ అప్లికేషన్‌ని మేము రీక్రియేట్ చేస్తున్నాం అంతే. డైలీ మేము టెస్ట్ చేసేది లెడ్జర్ పోస్టింగ్ చేసేది అదే. మీకు అవన్నీ ఉంటాయి కదా! జోనల్ ఎంట్రీ పోస్టింగ్, సబ్ లెడ్జర్ ఇవన్నీ ఇస్తారు కదా!
లెడ్జర్, సబ్ లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ వస్తాయి కదా. ఎస్, వీటన్నిటికీ మీ అప్లికేషన్, మీ అంటే మీదొక అప్లికేషన్ అనుకుందాం. మీ అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ అయితే యూజ్ చేసి ఉంటారు కదా. డెస్క్టాప్ అప్లికేషన్ అనుకో, ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి ఉంటారు. ఓకే, ఆ లాంగ్వేజ్లో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ ఐ వాంట్ టు కంక్లూడ్ దట్ వాట్ ఎవర్ ద అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మేబీ, మీరు అది డెస్క్టాప్ అప్లికేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఆ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డైరెక్ట్గా కంప్యూటర్కి అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది, మనం ఇచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే మధ్యలో ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. వీటినే కంపైలర్స్ అంటారు, లేకపోతే ఇంటర్ప్రిటర్ అంటారు. అంటే కంపైలర్, ఇంటర్ప్రిటర్ రెండు కలిపి ఒకటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కడ ఉండదు. ఏదర్ ఉంటే కంపైలర్ ఉంటుంది, లేకపోతే ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఓకే, జస్ట్ మీరు ఒకసారి కనుక్కోండి, ఎందుకంటే యువర్ లెర్నింగ్ రైట్, మీరు శాప్ లెర్న్ చేస్తున్నారు కదా. సింప్లీ వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా సరే ఒక కంపైలరో లేకపోతే ఇంటర్ప్రిటరో ఉంటుంది ట్రాన్స్లేట్ చేయడానికి. ఓకే, దెన్ మీరు ఎస్పెషల్లీ విత్ ఇన్ ద సెలీనియం మీరు నేర్చుకోబోయే కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ Java basics. Then I will explain about OOPS అంటారు, OOPS concepts. OOPS కాన్సెప్ట్స్ లోనే ఇవన్నీ ఇంటర్నల్ గా వస్తాయి.